హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఇవాల్టి ఈ వీడియోలో చాలా ఈజీగా, క్విక్గా, చాలా రుచిగా కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లంచ్ లో అయినా, లంచ్ బాక్స్ లో అయినా, డిన్నర్ లో అయినా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో వీడియోని చూపించబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టేస్టీ కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ లోన ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్టను కాడలతో సహా వేసుకోవాలి. 8 పచ్చిమిరపకాయ ముక్కల్ని, చిన్న అల్లం ముక్కలను, కొంచెం ఉప్పుని, పావు గ్లాస్ నీళ్ళను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఫైన్ పేస్ట్లా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము పక్కన పెట్టేద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైనాక అందులో ఒక బిర్యానీ ఆకుని, లవంగాలు 4, దాల్చిన చెక్కాలను వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత 2 టేబుల్ స్పూన్ల పోపు విత్తనాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పల్లీలను, శనగపప్పును వేసుకొని నిమిషం పాటు దోరగా మనము ఎర్రగా వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎర్రగా దోరగా వేగాక 3 ఎండుమిర్చిని, 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి. 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీరని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం బాగా ఫ్రై చేసుకున్నాక ముందే ఉడికించుకున్న అన్నాన్ని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత వేడి కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో వేడి కొత్తిమీర రైస్ సర్వ్ చేసుకుంటే లంచ్ లో అయినా, లంచ్ బాక్స్ లో అయినా, డిన్నర్ లో అయినా తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే క్షణాల్లో ప్లేట్ అనేది ఖాళీ అయిపోతుంది. అంత బాగుంటుంది. ఇంట్లో పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను. మీరు ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.